హలో ఫ్రెండ్స్, క్లియర్ డిస్ప్లే అనే సిరీస్ లోని ఫస్ట్ ఎపిసోడ్ కి అయితే స్వాగతం. నా పేరు లీలా ప్రసాద్, మీరు చూస్తున్నారు టెక్ కంప్యూటర్స్. ఈ వీడియోలో మనం మానిటర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎవరైతే బేసిక్ లెవెల్లో మానిటర్స్ కోసం చూస్తారు కదా, ఐదర్ అవి జనరల్ పర్పస్ గా కావచ్చు లేదా ఒక ప్రొఫెషనల్ వర్క్ కోసం కావచ్చు, నేను మీకు ఒక 4 మానిటర్స్ అయితే చూపిస్తాను. ఈ 4 మానిటర్స్ లో మీరు దేన్నైనా కన్సిడర్ అయితే చేయొచ్చు. సో వీటి యొక్క జనరల్ స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇవన్నీ కూడా మీకు ఎల్సిడి డిస్ప్లేస్ అయితే వస్తాయి అనమాట. సో మనకు మార్కెట్లో ఎల్ఈడి డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. సో ప్రైస్ వేరియంట్స్ ఉండడం వల్ల నేను ఎల్సిడిని అయితే ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది. కొంచెం మనకి ఇవి తక్కువ రేట్లు అయితే దొరుకుతాయి ఎల్ఈడితో కంపేర్ చేస్తే. అండ్ వీటన్నిటి యొక్క రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే, వీటన్నిటిలో కూడా మనకి 1080p రెజల్యూషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ వీటి యొక్క ప్యానల్ చూసుకుంటే మనకి వీటన్నిటిలో కూడా మనకి ఐపీఎస్ ప్యానల్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియోలో రావడంతో పాటుగా ఇవన్నీ కూడా మనకి ఫుల్ హెచ్డీలో అయితే ఉంటాయి అనమాట. సో మిగతా డీటెయిల్స్ అనేవి మీ స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. సో మనం ఈ వీడియోలోని ఒక 4 మానిటర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ మానిటర్ గురించి మనం మాట్లాడుకుంటే, బెన్క్యూకి సంబంధించిన బెన్క్యూ GW2480 అనే ఒక మోడల్ అయితే మనకి బెన్క్యూకి సంబంధించి అయితే ఉంది. సో ఎవరైతే బేసిక్ లెవెల్లోని తక్కువ బడ్జెట్లోని మానిటర్ కోసం చూస్తారో కదా, వాళ్ళకైతే ఈ మానిటర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో దీంట్లో మనకి ఏవైతే మానిటర్స్ వల్ల వచ్చే బ్లూ లైట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఈ మానిటర్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. దీంట్లో మనకి ఐ కేర్ అని చెప్పి ఒక ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఆ బ్లూ లైట్ ని ఇది మన కంటికి డ్యామేజ్ చేయకుండా వీటి యొక్క ఈ మానిటర్ యొక్క స్పెషాలిటీ అనమాట. వీళ్ళు దాన్ని ఎక్కువ ప్రమోట్ అయితే చేస్తూ ఉంటారు. ఇదైతే ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్ లో లైక్ బేసిక్ లెవెల్లో వర్క్ కోసం చూస్తారు కదా మానిటర్ ని, దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ మానిటర్ గురించి మనం మాట్లాడుకుంటే, సామ్సంగ్ కి సంబంధించిన సామ్సంగ్ 24 ఇంచ్ మానిటర్ అనేది మనకి మార్కెట్ అయితే లభిస్తుంది. వీటిలో మనకి ఎల్సిడి ఉన్నాయి, ఎల్ఈడి కూడా ఉన్నాయి. ఎల్ఈడి అనేది ఎల్సిడితో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగా అయితే ఉంది. సో మీరు మీ బడ్జెట్ కి తగ్గట్టు మీరు ఏ ఆప్షన్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే మనకి ఎల్జీకి సంబంధించిన ఎల్జీ అల్ట్రా గేర్ గేమింగ్ మానిటర్ అని చెప్పి మనకు ఒక వేరియంట్ అయితే ఉంది. సో ఎవరైతే కొంచెం గేమింగ్ పరంగా బడ్జెట్లోనే మనం ఒక 1080p లెవెల్లో 24 ఇంచ్ మానిటర్ గురించి చూస్తారు కదా, వాళ్ళకి ఈ మానిటర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. లేదు ఒకవేళ మీరు ఒక వర్క్ కోసం ఒక చిన్న స్టోర్ ఉంది, స్టోర్ దగ్గర మీకు కంప్యూటర్కి ఒక మానిటర్ కావాలి అనుకున్న వాళ్ళైతే మీరు డెల్ అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. డెల్లో మీకు డెల్ ప్రొఫెషనల్ మానిటర్ అని చెప్పి ఒక వైట్ కలర్ ప్రీమియం మానిటర్ అయితే ఉంది. ఇది బ్లాక్ కలర్ లో కూడా మీకు లభిస్తుంది. ఈ మానిటర్ యొక్క డిజైన్ కానివ్వండి, లుక్స్ కానివ్వండి, చాలా క్లీన్ గా అయితే ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీరు ఒక ప్రొఫెషనల్ వర్క్ కోసం మానిటర్ కోసం చూస్తుంటే మాత్రం మీకు డెల్ నుంచి ఈ డెల్ ప్రొఫెషనల్ మానిటర్ అనేది ఒక ఆప్షన్ అయితే అవుతుంది. సో నా తరఫు నుంచి నేను ఈ 4 మానిటర్స్ అయితే నేను మీకైతే రికమెండ్ అయితే చేస్తాను. సో ఈ వీడియో అనేది మీకు ఒక ఇన్ఫర్మేటివ్ గా అయింది అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి పీసీ రిలేటెడ్ కంటెంట్ ఈ ఛానల్లో బేసిక్గా నేను చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ వీడియోకి అయితే నేను మరొక వీడియోతో మీ ముందుకు కలుస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.